ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని రిచెస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను అండ్ ఆఫ్ కోర్స్ బాగుండాలి కూడా. సో ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేది మన ఎఫ్ టేక్ ఆఫ్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్న అల్టిమేట్ ప్రోడక్ట్ కోసంటా గురించి నేనైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అసలు ఈ కోసంటా దేనికోసం, ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, సో ఎలా ఉంటుంది, ఎలా వేసుకోవాలి, అసలు పూర్తి వివరాలు దీని గురించి మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, ఓకే? సో ప్రెజెంట్ జనరేషన్లో మనం చూసుకుంటే చాలా మందికి వాళ్ళ వర్క్ రిలేటెడ్ అవని, ఇంకా వేరే వేరే కారణాల వల్ల ఫుడ్ హ్యాబిట్స్ రిలేటెడ్ ఏదైనా సరే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, డైజెషన్ ఇష్యూస్ కానీ, బ్లోటింగ్స్ కానీ వీటితో చాలా సఫర్ అవుతున్నారు. అవునా కదా? మీరే చెప్పండి. అంటే ఎంత మనం మంచి ఫుడ్ తీసుకోవాలనుకున్నా ఇప్పుడు మనకి న్యాచురల్ ఫుడ్ అంటే ఆర్గానిక్గా ఏది లేదు, అంతా కెమికల్ బేస్డ్. ఫ్రూట్స్ అవ్వండి, వెజిటేబుల్స్ అవనివ్వండి, ఏదైనా సరే కంప్లీట్లీ కెమికల్ బేస్డ్ ఫుడ్ అనేది మనం తింటున్నాం. ఇది మనం ఒప్పుకోవాల్సింది, ఎందుకంటే మన కంటికి కనబడుతుందే అది కదా. సో తింటున్నాం. దానివల్ల మనకి అంటే దాంతో పాటు అదొక కారణం అయితే వాళ్ళ వర్క్ రిలేటెడ్ కొంతమంది తినేవాళ్ళు ఉంటారు, అంటే టైమింగ్ అనేది మెయింటైన్ చేయలేక సో బయట ఫుడ్లు ఎక్కువ తింటూ ఉంటారు. సో ఇట్లా అనేక రకాల కారణాలతోనే ఈ డైజెస్టివ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది చాలా మంది 100కి 100 పాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం అండి. సో వీటన్నిటికీ కారణాలకి కాకపోయినా మినిమం కొంతమందికి వెజ్ తింటే పడదు, కొంతమందికి పప్పులు తింటే పడదు, కొంతమందికి నాన్ వెజ్ తింటే పడదు. ఏదో ఒక ప్రాబ్లం వారంలో 1-2 రోజులైనా సరే ఈ డైజెషన్ హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఉంటూనే ఉంటారు. అవునా కదా? మీరే చెప్పండి. డెఫినెట్గా ఉంటారు. మీరు నో అన్నంత మాత్రాన అవ్వదు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సో ఈ కోసంటానైతే మనం లాంచ్ చేసామన్నమాట. ఎఫ్ టేక్ ఆఫ్ కోసంటా. ఇది చాలా మంచి ప్రోడక్ట్. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ డైజెషన్ హెల్త్ అంటే మ్యాక్స్ ఒక హ్యూమన్ బీయింగ్ బాడీలో 70% గట్ హెల్త్ అండి, మిగతా 30% బ్లడ్ సర్క్యులేషన్ అనమాట. ఈ రెండు బాగుంటేనే 100% మన బాడీ అనేది మనకి కరెక్ట్గా ఉంటుంది. ఈ రెండిట్లో ఏది ప్రాబ్లం ఉన్నా సరే ఇక చాలా కష్టం, అంటే ఇబ్బంది పడుతూనే ఉంటాం. ఏదో ఒక రూపేణా ఏదో ఒక ఆర్గానిక్ పాడవడం, దానివల్ల ప్రాబ్లమ్స్ రావడం కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే మీ డైజెషన్ అనేది బాగుంటే చాలా వరకు మీకు వచ్చే ప్రాబ్లమ్స్ని మీరు కంట్రోల్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో మీరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనికి మేము ఇదే ఎందుకు వాడాలి, బయట మెడిసిన్స్ ఎందుకు వాడకూడదు అనుకుంటారు. ఓకే, వాడుకోవచ్చు, చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి గ్యాస్ట్రిక్కి సంబంధించి. కానీ వాటి వల్ల మనకి ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేది వేరే ఆర్గాన్ మీదకి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఒక ఫార్మాసిటికల్ ఏదైతే ఉందో అంటే ఒక ఫార్మాసిటికల్ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండే చెప్తుంది, ఒక ఫార్మాసిటికల్ కంపెనీయే చెప్పింది మేము ఒక మెడిసిన్ తయారు చేస్తున్నామంటే అదొక హ్యూమన్ బీయింగ్ బాడీలోకి వెళ్ళి ఆ ప్రాబ్లం తగ్గిందంటే ఆటోమేటిక్గా వేరే ఆర్గాన్ మీద సైడ్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక లేకపోతే ఆ మందు అసలు పని చెయ్యదు కదా. సో కాబట్టి మెడిసిన్స్ మీరు ఎంత కాలం వాడతారు, సో న్యాచురల్గా ఎప్పుడు చెక్ పెడతారు మీరు. మరి ఇది న్యాచురల్ కాదు కదా మేడం, ఇది కెమికల్ కాదండి, ఇది 100% న్యాచురలే. ఇందులో మీకు అంటే దీనిలో కలిపే ఇంగ్రీడియంట్స్ ఏదైనా సరే మీకు కంప్లీట్లీ న్యాచురల్ ఉంటాయి. ఎలాంటి మీకు కెమికల్ బేస్డ్ అనేది ఉండదన్నమాట. దానివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాదు. అండ్ మెయిన్ ఏంటంటే దీనివల్ల మీకు డైజెస్టివ్ హెల్త్ కానీ, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ కానివ్వండి, కొంతమందికి పుల్లని తేన్పులు వస్తూ ఉంటాయి, దీనివల్ల నైట్ టైం సరిగ్గా నిద్ర పట్టదు. సో గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైతే హార్ట్ అటాక్స్ వస్తాయి, ఇది కూడా మీకు తెలిసింది, నేను కొత్తగా చెప్పేదేం కాదు. చాలామందికి ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి ఫుడ్ అరక్క. సో ఇంకా అది మనం ముందుకెళ్ళే కొద్దీ చాలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో వాటన్నిటిని పక్కన పెడితే మీకు ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ మెయిన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానివ్వండి, డైజెషన్ ప్రాబ్లమ్స్, మోషన్ ఫ్రీ అవ్వడానికి అన్నిటికీ కూడా
అంటే ఒకదానికొకటి మనకి రిలేట్ అయి ఉంది కాబట్టి ప్రాబ్లమ్ని బట్టి. సో ఇది వేసుకోవడం వల్ల ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టిన వాళ్ళు అవుతారు. మెయిన్ సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి, మీ బాడీ చాలా ఫ్రీగా ఉంటుంది. సో మేడం ఇది మేము డైలీ వేసుకోవాలా అంటే గ్యాస్ట్రిక్ ఉన్నా వేసుకోవాలా లేకపోయినా వేసుకోవాలా? సో సింపుల్గా చెప్తా, మీకు ప్రాబ్లం హెవీగా ఉంది, కంటిన్యూగా మీకు అదే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు, మీకు అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, ఫ్రీ మోషన్ అవ్వట్లేదు, అసలు డైజెషన్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కంటిన్యూగా ఉంది అనుకున్న వాళ్ళు గట్టిగా 1 నెల వాడండి చాలు. ఒకే 1 నెల. సో ఇందులో మనకి టోటల్గా ఎన్ని ఉంటాయి చెప్తాను అండి, ఒక్క నిమిషం. 60 అనుకుంటా, 60 ఎగ్జాక్ట్లీ 60 ఉంటాయి. సో ఈ 60 మీరు 1 మంత్ వాడండి. అంటే 1 మంత్ అంటే ఒక 30 days కదా. మార్నింగ్ ఒకటి, ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఒకటి వేసుకోండి, అండ్ ఈవినింగ్ 6 o'clock. ఎర్లీ మార్నింగ్ 6కి వేసుకున్నారనుకో, ఈవినింగ్ కూడా 6కి వేసుకోండి. ఒక 1 మంత్ మీరు ఎగ్జాక్ట్గా వాడితే ఎంత మంచి రిజల్ట్స్ తీసుకుంటారంటే మీరు అంత మంచి రిజల్ట్స్ తీసుకుంటారండి. మీరే చెప్తారు. ఒక 1 week కూడా కాదు, 1 week బిలోనే, ఇంకా 1 week నేను మినిమం చెప్తున్నా, 1 week బిలోనే మీరు కాల్ చేసి మేడం నిజంగా నాకు డైజెషన్ ఇష్యూస్ చాలా 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 వరకు కంట్రోల్ అయ్యాయి, అసలు ఎలా మేడం ఈనాళ్ళు ఇన్ని మెడిసిన్స్ వాడాను, నాకు ఎప్పుడు కూడా చేంజెస్ అనేవి రాలేదు, అంటే రోజుకి ఒకటి వేస్తూనే ఉంటాను, తిన్నా తినకపోయినా, నాన్ వెజ్ అయినా వెజ్ అయినా వేస్తూనే ఉంటాను, అసలు తగ్గను కూడా తగ్గదు, కానీ ఇది వేసుకున్న తర్వాత ఇంత మంచి రిజల్ట్స్ ఎలా వచ్చినాయి అని మీకు మీరే ఆశ్చర్యపోతారండి. అంత మంచి ప్రోడక్ట్ ఇది, నిజంగా వండర్ఫుల్. అండ్ ఇది ఎవరు వేసుకోవాలి? 1 month ప్రాబ్లం ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఎప్పటి నుంచో సఫర్ అవుతున్న వాళ్ళు, కంటిన్యూగా ఉన్న వాళ్ళు ఇది మీరు 1 month డైలీ 2 చొప్పున వేసుకోండి. సో కొంతమందికి ఏంటంటే మాకు అసలు ఎప్పుడూ రాదు, ఎప్పుడన్నా నాన్ వెజ్ తిన్నప్పుడు, ఎప్పుడన్నా బిర్యానీ తిన్నప్పుడు, ఎప్పుడన్నా పప్పులు తిన్నప్పుడు, అదే కందిపప్పు ఇట్లాంటివి పెసరపప్పు ఇట్లాంటివి తిన్నప్పుడు మాత్రమే వస్తుంది. సో ఆ వచ్చినప్పుడే వేసుకోండి. హాఫ్ ఎన్ అవర్లో మీకు మొత్తం క్లియర్ అయిపోతుందండి, బాడీ ఫ్రీ అయిపోతుంది. అసలు ఇక్కడ గుండెల దగ్గర బరువుగా అనిపిస్తుంది, అదంతా కూడా ఫ్రీ అయిపోయి మీకు అసలు చాలా 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 ఫీల్ గుడ్ అనమాట. అంత ఫ్రీగా ఉంటుంది మీ బాడీ, అంత ప్రెజెంట్గా కూడా ఉంటుంది. ఇలాగా ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళు అలా ట్రై చేయండి. ప్రాబ్లం తక్కువ ఉండి అప్పుడప్పుడు వస్తుంది అనుకున్న వాళ్ళు మీకు ప్రాబ్లం వచ్చినప్పుడే వేసుకోండి. సో అసలు కంప్లీట్గా మేము దీనికి చెక్ పెట్టాలనుకున్న వాళ్ళు 2 months డైలీ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో వేసుకోండి. 2 months వస్తుందండి, ఇంకేంటి, 60 ఉన్నాయి, చక్కగా 60 రోజులు వస్తాయి మీకు. డైలీ ఎర్లీ మార్నింగ్ ఒకటి వేసుకోండి చాలు. ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చండి, అలానే మళ్ళీ పిల్లలకి ఇవ్వద్దు. ఒక 20 years ఏజ్ నుంచి 60, 70, 80, 90, 100 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. దీనివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు, బాడీలో హీట్ జనరేట్ అవ్వడం కానీ, సో సైడ్ ఎఫెక్ట్ రావడం కానీ, స్కిన్ ర్యాషెస్ రావడం కానీ అట్లా ఏమీ ఉండదన్నమాట. అంత మంచి పర్ఫెక్ట్. నేను ఇంత బాగా బల్లగుద్ది చెప్తున్నాను అంటే ఇంట్లో ఆల్రెడీ మా హస్బెండ్ గ్యాస్ ప్రాబ్లంతో చాలా సఫర్ అయ్యారు. ఆయన ఇది ట్రై చేసి నిజంగా ఇది చాలా బాగుంది, ఇంకా ఈ మెడిసిన్స్ వాడకూడదని పక్కన పెట్టేసి గ్యాస్ట్రిక్ వచ్చినప్పుడే మహా అయితే వారంలో ఒకసారి వేసుకుంటారేమో అంతే, మహా అయితే వారంలో ఒకసారి, అంత మించి ఉండదు. నేనైనా అంతేనండి, ఎప్పుడన్నా బిర్యానీ తిన్నప్పుడు మాత్రమే ఒక్కటే వేసుకుంటాను. ఈ లెక్కన మాకు ఈ బాటిల్ ఎన్ని నెలలు వస్తుంది చెప్పండి మీరు? దాదాపు 3 నెలల పైనే వస్తుంది. సో అట్లాగా మీకున్న ప్రాబ్లమ్ని బట్టి మీరు ఇది ట్రై చేయండి. సో మనం మెడిసిన్ ఫ్రీ లైఫ్కి రావాలండి. ఎంతసేపు మెడిసిన్స్ని ఫుడ్లా తీసుకోకూడదు, ఫుడ్నే ఒక మెడిసిన్లా తీసుకోవాలి. బట్ ఇప్పుడున్న ఫుడ్ మనకు ఒక కెమికల్ బేస్డ్ అయిపోయింది కాబట్టి ఇంకా దాన్ని మనం మార్చలేం. కాబట్టి అట్లీస్ట్ మన చేతుల్లో ఉన్న మన ఆరోగ్యాన్ని స్లోగా కాపాడుకుంటూ రావాలి. కాబట్టి మీరు ఇలా ట్రై చేస్తే మీరు హెల్తీగా ఉంటారు, ఫ్యూచర్లో ఎలాంటి పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉంటాయన్న ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నాను. సో డైజెషన్ ఇష్యూస్తో కానీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్తో కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో కానీ ఎవరైతే సఫర్ అవుతున్నారో డెఫినెట్గా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఇది ఆర్డర్ చేసుకోండి. అండ్ ఇది ఎంఆర్పి వచ్చేసి మీకు 1888 రూపీస్ అండి. ఇందులో మీకు నేను డిస్కౌంట్ ఇస్తాను, 30% డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి బుక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ.